అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి వలా అలిహి వసహాబిహి అజ్మయీన్. దీని యొక్క అర్థం, అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో మొదలు పెడుతున్నాను. అల్లాహ్కే అన్ని ప్రశంసలు. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క పేరుతో మొదలు పెడుతున్నాను. అల్లాహ్కి స్తుతులు మరియు అల్లాహ్ యొక్క దూతకి మరియు ఆయన సహచరులకి ప్రార్థనలు మరియు శాంతి. ఈరోజు మన అంశం లూత్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్ర. ఇప్పటిదాకా నేను చేసిన ప్రవక్తల కథలు చూడకపోతే దయచేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది. జజాకల్లా ఖైర్. ఇంకా మొదలు పెడదాం. లూత్ అలైహిస్సలాం గారు ఇబ్రహీం అలైహిస్సలాం గారి వలె అదే గృహంలో పెరిగారు. లూత్ అలైహిస్సలాం గారికి ఇబ్రహీం అలైహిస్సలాం గారు మామగారు అవుతారు. అలాగే లూత్ అలైహిస్సలాం గారికి తన మామగారు అంటే చాలా ఇష్టం. లూత్ అలైహిస్సలాం గారు ఇబ్రహీం అలైహిస్సలాం గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారు అగ్నిలో వేయబడినప్పుడు మరియు ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆ అగ్ని నుండి బయటకు వచ్చినప్పుడు మొత్తం ఎవరు చూశారు? లూత్ అలైహిస్సలాం గారు ఒక్కరే చూసారా? కాదండి, మొత్తం తెగ మరియు మొత్తం నగరం దానిని చూసింది. ఇంత అద్భుతం జరిగినా కూడా లూత్ అలైహిస్సలాం గారు తప్ప ఇబ్రహీం అలైహిస్సలాం గారిని ఎవ్వరూ విశ్వసించలేదు. ఇదంతా జరిగినాక ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇరాక్లోని బాబిలోన్లోకి వలస వెళ్ళారు. ఆ తర్వాత సిరియా, ఆ తర్వాత మరియు సిరియా నుండి పాలస్తీన్కి వెళ్ళారు. ఇబ్రహీం అలైహిస్సలాం గారితో లూత్ అలైహిస్సలాం గారు మరియు సారా అలైహిస్సలాం గారు వలస వచ్చారు. ఆయనని అనుసరించింది లూత్ అలైహిస్సలాం గారు ఒక్కరే. అప్పటికి సారా అలైహిస్సలాం గారికి ఇబ్రహీం అలైహిస్సలాం గారికి పెళ్ళి అవ్వలేదు. ఈ వలస ప్రయాణంలోనే ఇబ్రహీం అలైహిస్సలాం గారికి మరియు లూత్ అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తలుగా ఎన్నుకున్నారు. లూత్ అలైహిస్సలాం గారికి ఒక కర్తవ్యంనిచ్చి అతిపెద్ద బాధ్యతను అప్పగించారు. ఇది చాలా కఠినమైన, కష్టమైన బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు తాలా లూత్ అలైహిస్సలాం గారిని సదూమ్ అనే ప్రదేశానికి పంపించారు. అప్పట్లో ఆ ప్రదేశం పేరు సదూమ్, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా సదూమ్ని అల్ ముత్తఫికా, సదూమ్ అన్న అల్ ముత్తఫికా అన్న ఒకటే. ఇప్పుడు ఆ ప్రదేశం జార్డన్ మరియు పాలస్తీన్ బార్డర్ చివరల్లో ఉన్నది. ఆ ప్రదేశాన్ని మనం డెడ్ సీ అని పిలుచుకుంటారనమాట. డెడ్ సీ సదూమ్ ఉండే చోట ఉంది. ఒక చదునైన భూమి, దానిపై ప్రజలు ఎలా జీవిస్తారో మరియు అది సముద్రంగా ఎందుకు మారిందో మనకి తెలుసు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక మిషన్, ఒక ఉద్యోగం, ఒక పని, ఒక సందేశం మీద లూత్ అలైహిస్సలాం గారిని పంపారు. మరియు అతని సందేశం సదూమ్ ప్రజలకు అల్లాహ్ వైపుకి తిరిగి పిలవడమే. మరి ఈ సదూమ్ వ్యక్తులు ఎవరు తెలుసుకుందామా? సదూమ్ ఒక నగరం, చాలా అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ ఇది చాలామంది ప్రయాణికుల కోసం ఒక స్టేషన్గా ఉండేది. స్టేషన్గా అంటే ప్రతి ఒక్కరూ ఆగే ప్రదేశం అని అర్థం. చాలామంది వ్యాపారులు లేదా వ్యాపారవేత్తలు సదోమ్కు వచ్చి డీల్ మాట్లాడుకునేవారు మరియు వస్తువులు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వచ్చేవారు. అదే సమయంలో సదోమ్ అనగా ముత్తఫికా అనేది ఆ సమయంలో చరిత్రలో ఉనికిలో ఉన్న అత్యంత అవినీతి నగరంగా ఆ సమయంలో పేర్కొనబడింది. ఈ రోజుల్లో దానికన్నా చాలా ఘోరం అయిపోయింది అనుకోండి. ఇస్లామిక్ స్కాలర్స్ అనగా పండితులు ఎలా వివరిస్తున్నారు అంటే, ఖురాన్ మొత్తంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ తెగ గురించి ఇంత చెడుగా చెప్పలేదు. అలాంటి తెగ లూత్ అలైహిస్సలాం గారి ఉన్న ప్రజలు. ఖురాన్లో ఆయన ఫాసికీన్, కాఫిరీన్, జాహిలీన్ అతి ఘోరమైన పేర్లతో వీళ్ళని తెలియజేశారు. వీళ్ళందరూ లూత్ గారి ఉన్న సమయం ప్రజలు అన్నమాట. వారు అవిశ్వాసులు మాత్రమే కాదు, వారు అవిధేయులు మాత్రమే కాదు, ఆ అల్లా రబ్బుల్ ఆలమీన్ పిలుపులను వ్యతిరేకించిన వారు. మరియు ఈ వ్యక్తులు అవినీతి మరియు కుఫుర్ నేరం యొక్క లోతైన మరియు ముగింపు వరకు వెళ్ళారు. వారు మొదలుపెట్టారు, వారు ఆవిష్కరించారు. గతంలో ఎవ్వరూ చేయని నేరాలు మరియు పాపాలు మరియు చెడులను ఆవిష్కరించారు. మరి అవేంటి తెలుసుకుందామా? సొడోమ్కు ముందు ప్రపంచం మొత్తం ఎప్పుడూ లేదా ఎప్పుడు అనుభవించని విషయాలలో ఒకటి స్వలింగ సంపర్కం.
ఇవన్నీ చూసిన లూత్ అలైహిస్సలాం గారు తన ప్రజలకు ఇలా చెప్పారు, మీరు ఫాయిషా నేరం చేశారు మరియు పాపం చేశారు, మీరు చెడు పనులను కూడా చేస్తున్నారు, మీకు కోరికలున్నాయి, మీరు పురుషుల వలె పురుషుల పట్ల ఆకర్షితులయ్యారు మరియు మీరు మీ స్త్రీలను వదిలేశారు. ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి స్త్రీల గురించి ప్రస్తావించలేదు. అంటే ఉమెన్ టు ఉమెన్ గురించి ఇక్కడ రాలేదు, మెన్ టు మెన్ గురించి వచ్చింది. ఆ సమయంలో ఉమెన్ టు ఉమెన్ గురించి మాట్లాడలేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లూత్ అలైహిస్సలాం గారు తెలియజేస్తున్నారు, ఒక పురుషుడు మరొక పురుషుడికి ఆకర్షితులయ్యారు అని తెలియజేశారు. పురుషులు మరొక పురుషునితో లైంగిక సంబంధం లేదా మరేదైనా కలిగి ఉండే ఈ సాధారణ విషయం కాదని వారికి తెలియజేశారు. ఇది మాత్రమే కాకుండా వారు దాని గురించి గర్వపడి ఇతరులకు చెప్పుకునేవారు. వారు బహిరంగంగా అవినీతికి పాల్పడేవారు. వారు దానిని బహిర్గతం చేయడానికి మరియు తమను తాము కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ మొత్తం నగరం మొత్తం అలాంటి అవినీతులతో కూరుకుపోయింది. ఇది సహజమైన విషయంగా మారింది. ఒక పురుషుడు ఒక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడో అలాగే ఒక పురుషుడితో ఇంకొక పురుషుడికి ఇది సాధారణంగా మారిపోయింది. ఆ సమయంలో వారు చేసే ఇతర దుర్మార్గం ఏమిటంటే వారు దొంగతనాలు చేసేవారు. ప్రజలు సొడోమ్ గుండా లేదా సొడోమ్ చుట్టూ తిరిగి వెళ్ళే వారిని వాళ్ళ కోసం కాపు కాసి ఈ దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను దొంగిలించేవారు. ఇది మాత్రమే కాదు, వారు దోచుకొని వారిని చంపేసేవారు. అది ఒక దుర్మార్గపు పని. లూత్ అలైహిస్సలాం గారు ఉన్న సమయపు ప్రజలందరూ లూత్ అలైహిస్సలాం గారిని ఒక దైవ ప్రవక్తగా నమ్మలేదు. అల్లాహ్ సుబ్హాను తాలా ఖురానులో ఈ విధంగా తెలియజేశారు, కజ్జబత్ కౌము లూతినిల్ ముర్సలీన్. లూత్ ప్రజలు దైవదూతను తిరస్కరించారు. ఇజ్ ఖాల లహుం అఖూహుం లూతున్ అలా తత్తఖూన్. వాళ్ళ సోదరుడు అయిన లూత్ అలైహిస్సలాం గారు వారితో ఇలా అన్నారు, మీరు అల్లాహ్ సుబ్హాను తాలాకి భయపడట్లేదా? ఇన్నీ లకుం రసూలున్ అమీన్ ఫత్తఖుల్లాహ వఅతీఊన్. నేను మీకు నిజంగా నమ్మదగిన దూతని, కాబట్టి అల్లాహ్ సుబ్హాను తాలాకు భయపడండి మరియు నాకు విధేయత చూపండి అని లూత్ అలైహిస్సలాం గారు ప్రజలకు తెలియజేశారు. వమా అస్అలుకుం అలైహి మిన్ అజ్రిన్ ఇన్ అజ్రియ ఇల్లా అలా రబ్బిల్ ఆలమీన్. ఈ సందేశం కోసం నేను మిమ్మల్ని ఎట్లాంటి ప్రతిఫలం అడగను. నా ప్రతిఫలం స్వర్గలోకాల ప్రభు అయిన అల్లాహ్ సుబ్హాను తాలా నుండి మాత్రమే అని ఖురానులో తెలియజేశారు. నేను నిన్ను ఒక్క పైసా అడగడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన వాళ్ళ ప్రజల నుండి ₹1 ఆశించడం లేదని తెలియజేస్తున్నారు. ఎలాంటి విలువైన వస్తువులు నాకు అవసరం లేదు. ఇవన్నీ విన్న ప్రజలు ఈయనని ద్వేషించడం మొదలుపెట్టారు, నిందించడం మొదలుపెట్టారు. ఈ వ్యక్తి మన ఊరికొచ్చి మరియు అతను ఒక సందేశాన్ని తెలియజేయడం ప్రారంభించాడు మరియు మనం చేస్తున్న పనిని చేయడం మానేవేయమని చెబుతున్నాడు. ఎందుకంటే అతను దాని నుండి ఏదైనా లాభం పొందాలని కోరుకుంటున్నాడా అని ప్రజలు ఆలోచించారు. అందువలన ఖురానులో ఆయత్ 164 దాకా మీకు రిఫరెన్స్ క్రిందిస్తాను, చూసుకోండి. అక్కడ తెలియజేస్తున్నారు, లూత్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, నేను మీ నుండి ఏమీ కోరుకోను, ఏమీ లేదు, నాకు ప్రతిఫలం నా రబ్బుల్ ఆలమీన్ అల్లాహ్ సుబ్హాను తాలాతోనే అని. ఆపై వారు ఏమి చేస్తున్నారో మరియు అది ఎంత తప్పని అతను నేరుగా వారికి ప్రస్తావించసాగారు. تأتون الذكران من العالمين وتذرون ما خلق لكم ربكم من أزواجكم بل أنتم قوم عادون. మీరు తోటి పురుషులపై ఎందుకు మోహిస్తున్నారు? మీ ప్రభువు మీ కోసం సృష్టించిన భార్యలను విడిచిపెట్టాలా? నిజానికి మీరు అందరూ అతిక్రమించే ప్రజలు. ఒకే సెక్స్ అనగా స్వలింగ సంపర్కం మిమ్మల్ని మీరు ఎలా వాటితో సంబంధం కలుపుకోగలుగుతున్నారు?
మీరు ఒకే సెక్స్ అనగా స్వలింగ సంపర్కం అనైతిక చర్యలలో ఎలా పాల్గొనవచ్చు? మరియు మీరు ఆడవారి కంటే వారికి ఎలా ప్రాధాన్యత ఇవ్వగలరు? నిజానికి మీరు అల్లాహ్ స్వదేశీ పరిమితులను అతిక్రమించిన వ్యక్తులు. ఖురానులో అల్లాహ్ సుబ్హాను తాలా మనకి ఇలా తెలియజేశారు. లూత్ అలైహిస్సలాం గారు నేరుగా వారి ప్రజలకు ఇలా తెలియజేశారు. أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. మీరు స్వలింగ సంపర్కంలో మాత్రమే కాకుండా అందరి దృష్టిలో ఎలా పాల్గొనగలరు? అస్తగఫిరుల్లా. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు సిగ్గు లేకుండా మీరు నిమగ్నమై ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీకు సిగ్గు అనేది లేదా? అప్పుడు అల్లాహ్ సుబ్హాను తాలా చెప్పారు, లూత్ అలైహిస్సలాం గారు తన ప్రజలను చూసి ఇలా అన్నారు, قال إني لعملكم من القالين. ఓ నా ప్రజలారా, మీరు ఏదైతే చేస్తున్నారో వాటి నుండి నేను పూర్తిగా తృణీకరిస్తున్నాను. నేను మీలో భాగం కాదు, మరియు నేను ఇందులో ఎప్పుడూ పాల్గొనను, లేదా నేను ఎప్పటికీ క్షమించను. మరియు నేను దీనిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని చాలా గట్టిగా వ్యతిరేకరిస్తున్నాను. మరియు ఆ అల్లాహ్ సుబ్హాను తాలా నుండి వచ్చే తీవ్రమైన శిక్ష గురించి నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాను. అప్పుడు అల్లాహ్ సుబ్హాను తాలా ఖురాన్లో ఇలా తెలియజేశారు, وما كان جواب قومه إلا أن قالوا أخرجوهم من قريتكم إنهم أناس يتطهرون. వారు ఒకరినొకరు మాట్లాడుకున్నారు మరియు ఇలా అన్నారు, అతను చాలా స్వచ్ఛంగా మరియు పరిశుభ్రంగా ఉన్నాడని అతను భావించినందున మనం మన సంఘం నుండి లూత్ అలైహిస్సలాం గారిని తొలగించాలి అని. కాబట్టి అల్లాహ్ సుబ్హాను తాలా దీని గురించి ప్రస్తావించారు. మరియు ఆ అల్లాహ్ సుబ్హాను తాలా మరో ఆయతులో ఇలా తెలియజేశారు, فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم إنهم أناس يتطهرون. వారి ప్రతిస్పందన ఏమిటంటే, మనం ఇప్పుడు లూత్ అలైహిస్సలాం మరియు అతని కుటుంబాన్ని ఈ సంఘం నుండి తరిమివేయాలని. ఎందుకంటే వారు చాలా శుభ్రంగా ఉన్నారని చెప్పుకునే వ్యక్తులు, మరియు వారు మనం చాలా మురికి వాళ్ళలాగా, హీనమైన వాళ్ళలాగా మనల్ని చూస్తారు. కాబట్టి లూత్ అలైహిస్సలాం గారిని వారు హెచ్చరించారు. సూరతుల్ అషూరా 26:167లో ఇలా తెలియజేశారు. దాని అర్థం చెప్తాను. ఓ లూత్, మీరేం చెప్పబోతున్నారో చెప్పడం మానేయకపోతే మేము మిమ్మల్ని తరిమేస్తాము. అయినప్పటికీ లూత్ అలైహిస్సలాం గారు అల్లాహ్ వైపుకి రమ్మని తౌహీద్ గురించి తెలియచేస్తానే ఉన్నారు. ఇవన్నీ విన్న ప్రజలు మరింత దూకుడుగా మారారు. చివరికి వారు ఎవరితోనూ మాట్లాడకుండా లూత్ అలైహిస్సలాం గారిని నిషేధించారు. ఆ ప్రజలు లూత్ అలైహిస్సలాం గారిని వారితోనే కాకుండా బయట వారితో కూడా మాట్లాడకుండా నిషేధించారు. మరియు ఇలా అన్నారు, ఓ లూత్, నువ్వు మాకు ఒక తలనొప్పిగా తయారయ్యావు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయి. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటిని మీరు ఆపాలనుకుంటున్నారా? మేము సరదాగా ఉన్నాము. మీరు వచ్చి మమ్మల్ని ఆపడానికి మీరెవరు? అయినప్పటికీ లూత్ అలైహిస్సలాం గారు అల్లాహ్ వైపుకు రమ్మని ఆ ప్రజలను పిలవడం ఆపనే లేదు. ఆ ప్రజలు తీవ్రమైన కోపంతో లూత్ అలైహిస్సలాం గారిని ఈ నగరం నుండి వెలివేస్తామని చెప్పేసి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. చెప్పడం మానివేయండి, బోధించడం మానివేయండి, మరియు ఎవరితోనూ మాట్లాడకండి. మేము అనారోగ్యంతో ఉన్నాము మరియు మీ మాటలు వినడం వల్ల అలసిపోతున్నాము. మేము చేసే పనులతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఖురానులో అల్లాహ్ సుబ్హాను తాలా మనకి ఇలా తెలియజేశారు,
లూత్ అలైహిస్సలాం గారు వారికి శిక్ష గురించి హెచ్చరించినట్లుగా లూత్ అలైహిస్సలాం గారు ఇలా తెలియజేశారు ఆ ప్రజలకి. అల్లా శిక్షతో మీ వద్దకు రాబోతున్నాడు. నేను మీకు ఏది మంచిదో అది చేయమని చెప్తున్నాను, మరియు మీరు ఇందులో ఎందుకు పాలు పంచుకోవాలని అనుకుంటున్నారు? మీరు అల్లా సుబ్హాను తాలా ద్వారా అంధులయ్యారు. వీళ్ళు ఇలా అంధులైనందువలన లూత్ అలైహిస్సలాం గారు శిక్ష గురించి హెచ్చరించినప్పుడు కూడా వారు ఇచ్చిన మరో స్పందన ఏంటో తెలుసా? ఖురానులో సూరత్ అల్ అన్కబత్ 29:29లో ఇలా తెలియజేశారు. ప్రతిస్పందన ఏంటంటే, ఓ లూత్, మీరు సత్యవంతులైతే అల్లా యొక్క శిక్షను ఇప్పుడే ఈ క్షణమే మా వద్దకు తీసుకురండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇంక ఎటువంటి అవకాశం లేదు అని. మరియు ఈ సదోమ్ యొక్క ప్రజలు మొత్తం తెగలో ఒక్కరు కూడా ముస్లిం లేరు, ఎవరు ఇస్లాంని స్వీకరించను కూడా లేదు. అక్కడ ఒక్క ముస్లిం కుటుంబం మాత్రమే ఉంది. అదెవరో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. లూత్ అలైహిస్సలాం గారి యొక్క కుటుంబం. మరియు లూత్ అలైహిస్సలాం గారి కుటుంబం అంతా ముస్లిమ్స్ అంటే కాదండి, అతని భార్య అవిశ్వాసురాలు. లూత్ అలైహిస్సలాం గారి యొక్క ఇద్దరు కుమార్తెలు విశ్వాసులు, వాళ్ళు కూడా ఇస్లాంని స్వీకరించిన వారు. ఇంకా లూత్ అలైహిస్సలాం గారు అల్లా సుబ్హాను తాలాతో ఒక దువాని అయితే చేశారనమాట. ఖురాన్లోని సూరా అల్ అన్కబత్ 29:30లోనిది, మరియు సూరా అల్ అషూరా 26:169లోనిది కూడా. ఓ అల్లా, ఈ వ్యక్తులకు వ్యతిరేకంగా నాకు సహాయం చేయండి. ఓ అల్లా, వారు చేస్తున్న పనుల నుండి నన్ను మరియు నా కుటుంబాన్ని రక్షించండి. ఇలా దువా చేశారు. మరియు మనం ఇక్కడ ఒక క్షణం ఆగి చూసుకోవాలి. మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా ఇబ్రహీం అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు ఇంట్లో పెరిగి పెద్దయ్యారని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ అదే సమయంలో ఇబ్రహీం అలైహిస్సలాం గారితో ఏం జరుగుతుందో కూడా ఒక క్షణం చూసుకుందాం. ఇక్కడ ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఇంకా ఇషక్ అలైహిస్సలాం గారు పుట్టలేదు. కాబట్టి లూత్ అలైహిస్సలాం గారు ఇక్కడ దువా చేస్తున్నప్పుడు ఇషక్ అలైహిస్సలాం గారు ఇంకా పుట్టనే లేదు. ఖురానులో అల్లా సుబ్హాను తాలా మనకు తెలియజేసింది ఏంటంటే, ఆ సమయంలో ఇబ్రహీం అలైహిస్సలాం గారి దగ్గరికి 3 దేవదూతలను పంపారు. ఆ దైవదూతలు వచ్చినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆ దేవదూతలని గుర్తుపట్టలేదు. ఆయన ఒక దూడ పిల్లని తీసుకువచ్చి మంచి విందుని ఇచ్చారు. సుబ్హానల్లా. మంచిగా లావుగా ఉన్న వండిన దూడని ఆ దైవదూతలు ముట్టుకోకపోవడంతో ఆయన భయపడ్డారు. కొంతమేరకు ఆయన వారు ఎవరో వాస్తవానికి తెలుసుకోలేకపోయారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆ దైవదూతలని మీరు ఎవరు అని అడిగారు. మేము అల్లా సుబ్హాను తాలా పంపించిన దైవదూతలమని తెలియజేశారు. మరియు మేము లూత్ ప్రజల వద్దకు పంపబడ్డాము, మరియు మీ భార్య గర్భం దాల్చిందని మీకు తెలియజేయడానికి మేము పంపబడ్డాము. మరియు ఇన్షా అల్లా ఈమె ఇషక్ అని పిలువబడే ఒక బిడ్డను ప్రసవిస్తుంది. సూరా హుద్ 11:74లో ఇలా తెలియజేయబడింది. మరియు సూరతుల్ అల్ అన్కబత్ 29:32లో కూడా ఇలా తెలియజేశారు. ఎప్పుడైతే ఇబ్రహీం అలైహిస్సలాం గారికి భయం తగ్గిందో అప్పుడు దైవదూతలు శుభవార్త అందించినప్పుడు ఆయన లూత్ అలైహిస్సలాం గారి యొక్క వ్యక్తుల గురించి చర్చించడం ప్రారంభించారు. ఎందుకనగా ఆ లూత్ ప్రజల కోసం కొంచెం సమయాన్ని అయినా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు అనే ప్రయత్నం అయితే చేశారు. అల్లా సుబ్హాను తాలా ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఇలా తెలియజేశారు, దీని నుండి మీరు దూరంగా ఉండండి, వారిపై శిక్ష పంపబోతుందని మేము ఇప్పటికే ప్రకటించేశాము. ఈ మాటలు విన్న ఇబ్రహీం అలైహిస్సలాం గారు చాలా బాధతో ఆందోళన చెందారు. ఆ తెగలో లూత్ అలైహిస్సలాం గారు కూడా ఉన్నారు అని ఇబ్రహీం అలైహిస్సలాం గారు చెప్పబోతుండగా, అక్కడ ఎవరు ఉన్నారో మాకు ఖచ్చితంగా తెలుసు, ఆ సంఘంలో ఎవరు ఉన్నారో మీకంటే మాకే బాగా తెలుసు, మేము అతనిని రక్షిస్తాము, చింతించకండి, మరియు రక్షించబడడానికి అర్హులైన వారిని మేము రక్షిస్తాము. ఈలోగా వారు ముందుకు సాగారు మరియు ఇప్పుడు వారు సొడోమ్ వైపుకు నడిచారు. మరియు వారు ఎలా వెళ్ళారో తెలుసా? వారు చాలా అందంగా కనిపించే యువకులలాగా సొడోమ్ నగరంలోకి ప్రవేశించారు. వారు నగరంలోకి ప్రవేశించిన కొంత సమయం తరువాత వారిని దూరంగా నుండి ఎవరు చూసారో తెలుసా? లూత్ అలైహిస్సలాం గారి కుమార్తె. ఆమె అందమైన యువకులను చూశారు. ఆమె ఒక విశ్వాసి.
ఆమె ఎప్పుడైతే ఆ యువకులను దూరం నుండి చూసిందో వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి తన తండ్రి వద్దకు వెళ్ళి, ఈ వ్యక్తులు నేను ఊహిస్తున్నట్లుగా నగరం వెలుపల నుండి వచ్చిన యాత్రికులు లాగా ఉన్నారు నాన్నగారు అని తెలియజేశారు. వారు రావడం అస్సలు మంచిది కాదు. వారు ఆ వ్యక్తులకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారు సదోమ్ యొక్క ఈ పురుషులకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అనగా మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను. లూత్ అలైహిస్సలాం గారి ప్రజలు మగవాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటారు అని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు ఆపదలో ఉండవచ్చు, వీళ్ళకి ఆ ప్రజలు అనేది ఆకర్షితులైపోతారు అని తెలియజేస్తున్నారు. లూత్ అలైహిస్సలాం గారు బయటకు వచ్చి ఆ ముగ్గురు యువకులను ఆహ్వానించారు. లూత్ అలైహిస్సలాం గారి యొక్క ఉద్దేశం వారిని ఇక్కడి నుండి తిరిగి వెళ్ళమని ఒప్పించడమే. అదే సమయంలో ఆయన వారిని వెనక్కి తిరిగి వెళ్ళమని చెప్పడానికి సిగ్గుపడ్డారు. మీరెవరు అని ఆయన అడగగా వారు ఇలా తెలియచేశారు, మేము అతిథులము అని అన్నారు. ఒక ముస్లిం ఎప్పుడూ అతిథిని తిరస్కరించకూడదు. కాబట్టి లూత్ అలైహిస్సలాం గారు వారిని తిరస్కరించడానికి ఇబ్బంది పడ్డారు మరియు వారిని తన ఇంటికి తీసుకురావడంలో లూత్ అలైహిస్సలాం గారు చాలా జాగ్రత్త వహించారు. ఈ వ్యక్తులను ఎవరైనా చూసినా, ఆ ముగ్గురు యువకులను చూసిన వారైనా మార్గమధ్యంలో లూత్ అలైహిస్సలాం గారు వారికి సూచనలు ఇస్తూ ఉన్నారు. వారు అర్థం చేసుకోవాలని ఆయన భావించారు. వారు స్వయంగా అర్థం చేసుకొని ఆ నగరం నుండి త్వరగా వెళ్ళిపోతారని భావించారు. ఆయన ఇలా తెలియచేయడం మొదలుపెట్టారు, అల్లాహ్ ద్వారా ఈ నగరం కంటే ఎక్కువ మంది అవినీతిపరులుండే వేరే నగరం ఏది నేనెప్పుడూ చూడలేదు అని తెలియజేశారు. ఇలా తెలియచేయడం ద్వారా ఆ ముగ్గురు యువకులు అర్థం చేసుకొని ఇది సరైన సమయం కాదు అని తెలుసుకొని ఈ స్థలం మనకి సరైనది కాదు అని దూరంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అని లూత్ అలైహిస్సలాం గారు భావించారు. అతిథులుగా వచ్చిన వారికి ఇలా చెప్పడం మంచిది కాదు అని ఆయన భావించి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. లూత్ అలైహిస్సలాం గారు చాలా జాగ్రత్తగా భద్రంగా ఎవ్వరూ ఈ యువకులను చూడకుండా ఆయన ఇంటిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే ఆ ముగ్గురు అందమైన యువకులు లూత్ అలైహిస్సలాం గారి ఇంటి లోపలికి ప్రవేశించారో అప్పుడు లూత్ అలైహిస్సలాం గారి భార్య, ఆవిడ అవిశ్వాసి, మనం ముందుగా చెప్పుకున్నట్లు, ఆవిడ ఈ ముగ్గురు యువకులను చూడగానే ఇంటి లోపల నుండి బయటికి వెళ్ళిపోయి అందరి మగవాళ్ళకి తెలియజేయడం ప్రారంభించారు. లూత్ అలైహిస్సలాం గారి దగ్గర ముగ్గురు అందమైన వయసులో ఉన్న యువకులను చూశాను అని ఈవిడే అందరినీ పిలవడం మొదలుపెట్టింది. ఖురాన్లో సూరత్ అల్ హిజ్రీ 15:61లో ఇలా తెలియజేయబడింది. ఆ తెగ ప్రజలు మరియు ఆ తెగలో ఉన్న మగవాళ్ళు ఒకరికొకరు ఇలా తెలియచేసుకోవడం మొదలుపెట్టారు. లూత్ అలైహిస్సలాం గారి ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు, లూత్ అలైహిస్సలాం గారి ఇంట్లో ముగ్గురు అందమైన మగవాళ్ళు వచ్చారంట అని ఒకరినొకరు ఇలా చెప్పుకున్నాక అందరూ కలిసి లూత్ అలైహిస్సలాం గారి ఇంటి వైపుకి నడవడం మొదలుపెట్టారు. అస్తగ్ఫిరుల్లా. ఈ ప్రజలందరూ వెళ్ళి లూత్ అలైహిస్సలాం గారి యొక్క తలుపుని తట్టడం మొదలుపెట్టారు. ఓ లూత్, తలుపుని తెరవండి. లూత్ అలైహిస్సలాం గారు, అంటే ఏంటి? నా ఇంట్లో అతిథులు వచ్చి ఉన్నారు, మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. రెఫరెన్స్ సూరా 11:78 హుడ్లోనిది ఖురాన్లో. మీరు వాళ్ళందరి ముందు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీలో ఒక్కళ్ళకి కూడా బుద్ధి అనేది లేదా? వారు ఇలా సమాధానం ఇచ్చారు, ఓ లూత్, మేము నీకు తెలియచేశాం కదా, నువ్వు ఎవరితోని మాట్లాడకూడదు, ఎవరు రాకూడదు అని. ఊహించుకోండి, మనల్ని ఎవరైనా ఇలాగా చెప్తే మనకి ఎంత బాధ అనిపిస్తుందో. సో మన లూత్ అలైహిస్సలాం గారిని ఇంతలాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఇది లూత్ అలైహిస్సలాం గారి ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇంత ఆక్రోషంగా ఉన్నారు. అదే వేరే ఎవరో అయితే గనక ప్రశాంతంగా రాత్రి సమయాలలో వాళ్ళ మీద జరగాల్సినవి జరిగేవన్నమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత జరుగుతుండగా అల్లా సుబ్హాను తాలా అన్నిటికంటే గొప్పదైనది తెలియజేయబోతున్నారు. సూరా హుద్ 11:78లో ఇలా తెలియజేయబడింది. ఆ తెగ ప్రజలందరూ లూత్ అలైహిస్సలాం గారి ఇంటి దగ్గరే ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఆ ముగ్గురు యువకులను పంచుకోవడానికి. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. చివరికి లూత్ అలైహిస్సలాం గారి యొక్క తలుపులు బద్దలు కొట్టాలని ఆ తెగ ప్రజలు నిర్ణయించుకున్నారు. అల్లాహు అక్బర్. లూత్ అలైహిస్సలాం గారు ఇలా తెలియజేశారు, మీకు కావాలంటే
ఇళ్లలో ఉన్న ఆడపిల్లలని పెళ్ళిళ్ళు చేసుకోండి. చాలామంది అందమైన యువకులు పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్నారు. మీరు వాళ్ళని వివాహం చేసుకోండి. ఓ లూత్, నీకు తెలుసు మాకు ఆడవాళ్ళలో ఎటువంటి ఆసక్తి లేదు అని. నీకు తెలుసు మాకు ఏం కావాలో అని. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేశారు. ఈ విధంగా లూత్ అలైహిస్సలాం గారిని ఇబ్బంది పెట్టారు. లూత్ అలైహిస్సలాం గారు ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నారు మరియు ఇలా తెలియజేశారు, నేను కోరుకుంటున్నాను నాకు ఈ సమయంలో సహాయం చేయడానికి 2 కుమారులు ఉంటే బాగుండునని. ఎందుకంటే ఆయనకున్నది 2 ఆడపిల్లలు కాబట్టి. నాకు సహాయం చేయడానికి మగవారు లేరు, లేదా ఇక్కడ మమ్మల్ని రక్షించగలిగే కొన్ని శక్తివంతమైన మద్దతు కానీ లేదు. అలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అప్పుడు ఆ అందమైన యువకులు ఇలా తెలియజేశారు, ఓ లూత్, మేము దైవదూతలము. వారు ఎప్పటికీ ఎన్నటికీ మిమ్మల్ని హాని చేయాలనుకున్నా కూడా హాని చేయలేరు. దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం గారు వారిలో ఒకరు. ఆయన బయటకు వెళ్ళి అతని ఒక్క రెక్క దెబ్బతో వారందరినీ అంధులుగా మార్చేశారు. తద్వారా ఆ ప్రజలు ఇకపై ఏమీ చూడలేరు. ఆ తెగ ప్రజలకు ఇది మంచి గుణపాఠమా అంటే కాదు. వారు అన్నారు, ఇదెక్కడి మాయాజాలం? మమ్మల్ని కొట్టిన ఈ సిర్ ఏమిటి? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఓ లూత్, దీని వెనుక ఉన్నది నీవే అని మాకు తెలుసు. ఇప్పటికి మేము వెళ్ళిపోతున్నాం. రేపు మేము మీకు ఏం చేస్తామో మీరు చూస్తారు అని చెప్పి వారు గోడలని తాకుతా వారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు తిరిగి రావడానికి మరియు లూత్ అలైహిస్సలాం గారిని నాశనం చేయడానికి సిద్ధం చేస్తూ మరియు ఒక ప్రణాళిక గురించి మాట్లాడుకుంటూ వారు తిరిగి ఇళ్లకు వెళ్ళారు. ఇప్పుడే ఈ రాత్రికి వెళ్ళండి, ఈ సంఘం నుండి నిష్క్రమించండి మరియు మీరు చేయగలిగినంత వరకు వెళ్ళండి మరియు అస్సలు వెనక్కి తిరగకండి. మీరు మీ భార్యతో పాటు వారిని చూసేందుకు కూడా వెనుకకు తిరగకండి. మీ భార్య మీతో రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు, కానీ ఆమె వెనక్కి వెళ్ళి శిక్షను అందుకుంటుంది, లేదా రాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అని తెలియజేశారు. అల్లాహ్ ద బెస్ట్. కాబట్టి లూత్ అలైహిస్సలాం గారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశారు కాబట్టి. ఈ ప్రజలకి తెల్లవారుజామునే అంతం రాబోతుంది. ఈ అంతం చాలా సమీపంలో ఉంది. మీరు దూరంగా వెళ్ళండి, మీరు వీలైనంత వేగంగా వెళ్ళండి మరియు మీకు వీలైనంత వరకు వెళ్ళండి, మీరు మరియు మీ కుటుంబం. కాబట్టి ఆయన అతని కుమారులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు ఆ పట్టణం వదిలేసిన తరువాత ఏం జరిగిందో తెలుసా? అల్లాహు అక్బర్. ఆ యుద్ధం జరిగినప్పుడు తెల్లవారుజామున వారు భయంకరమైన కేకలు వేశారు మరియు అది చాలా బిగ్గరగా వినపడింది. అది వారిని కదిలించడం ప్రారంభించింది. మరియు అల్లాహ్ సుబ్హానహు తఆలా దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం గారికి తన అసలు రూపంలోకి తిరిగి రావాలని సూచించారు. అంటే 3 అందమైన యువకులలో జిబ్రీల్ అలైహిస్సలాం గారు కూడా ఒకరు. కాబట్టి జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అసలైన రూపంలోకి రమ్మని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆజ్ఞాపించారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు తన రెక్క అంచు నుండి మొత్తం నగరాన్ని పట్టుకొని స్వర్గానికి వీరందరిని తీసుకొని వెళ్ళి ఆ దైవదూతలు స్వర్గంలోని సొదొమ్ ప్రజల అరుపులు మరియు ఏడుపులను విన్నారు మరియు సొదొమ్ ప్రజలు దైవదూతల తస్బీను విన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన మొత్తం భూమిని మెలితిప్పారు మరియు వారందరినీ భూమి మీదకి కూలిపోయేలా చేశారు. మేము వాటిని పూర్తిగా తలక్రిందులుగా పూర్తిగా తిప్పాము. మేము పై భాగాన్ని దిగువన మరియు దిగువనను అగ్రగామిగా చేశాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశారు. మరియు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా తెలియజేశారు, ఆపై మేము కాల్చిన రాళ్లను పంపాము. రాళ్ల లాంటివి అంటే సాధారణంగా రాయి కంటే కొంచెం పెద్దదిగాను, మనం రాయి అని పిలువబడే దానికంటేను కొంచెం చిన్నదిగాను ఉంటాయి. ప్రతి ఒక్క రాయికి ఒక్కొక్కరి పేరు చెక్కబడి ముందుగానే తయారు చేయబడి. ఇంకా ఖురాన్లో క్లియర్గా ఏం చెప్పబడిందంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాయి ఒక క్రమ పద్ధతిలో చెక్కబడి ఉంది. అది ఎలాగో తెలుసా? ఇప్పుడు ఒక మనిషి మీద ముందుగా మనం ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఒకటి ఆయన మీద పడ్డాక రెండవ రాయి ఆ రెండవ చూస్తున్న మనిషి మీద రెండవది,
అలాగా ఇంకొక రాయి ఆ ఇద్దరిని చూస్తున్న మూడవ మనిషి మీద మూడో రాయి, అలా ప్రతి ఒక్కరికి ఆ రాళ్ళు వరుసలో పడడం ప్రారంభించాయి. లూత్ అలైహిస్సలాం గారి భార్య కోసం కూడా ఒక రాయి అనేది ముందుగానే చెక్కబడి ఉన్నదన్నమాట. ఖురానులో అల్లా సుబ్హానహు తఆలా మనకి తెలియజేశారు, మొదట భయంకరమైన ఏడుపు, అప్పుడు మేము వారిని తలక్రిందులుగా చేశాము, మరియు ఆపై మేము వారిని ప్రతి ఒక్క దానిపై నుండి రాళ్ల వర్షం కురిపించాము, అనగా ప్రతి ఒక్కరి మీద రాళ్ల వర్షం కురిపించారు. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హానహు తఆలా దీని గురించి మనకెందుకు తెలియజేస్తున్నారో తెలుసా? లూత్ అలైహిస్సలాం గారు వారికి ముందుగానే హెచ్చరించారు, కానీ ఆయనని ఎవరూ నమ్మలేదు. అలానే అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు, ఈ వ్యక్తులను చూడండి, వారు ఎలా శిక్షించబడుతున్నారో చూడండి. అల్లా సుబ్హానహు తఆలా ఇలా తెలియజేస్తున్నారు, లూత్ అలైహిస్సలాం గారి యొక్క ప్రజలు వారిని మేము ఉంచాము, వారి తర్వాత ఎవరు వస్తారో చూడడానికి మీ అందరికీ వారి సంకేతాలను అక్కడ ఉంచాము అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు మీరు మృత సముద్రంలోకి వెళ్ళండి, అంటే డెడ్ సీ దగ్గరికి వెళ్ళండి. అల్లాహ్ ఇలా అంటున్నారు, లూత్ అలైహిస్సలాం గారి యొక్క ప్రజలు ఏమి జరిగిందో మీరు చూస్తారని మేము దానిని ఉంచాము, మరియు అక్కడికి వెళ్ళి చూడండి అని తెలియజేశారు. లూత్ అలైహిస్సలాం గారు ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఏం జరిగిందో చెప్పడానికి ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం గారు తెలియజేశారు, ఆ దైవదూతలు వస్తున్నప్పుడు వారు మొదట నన్ను దాటుకొని మీ దగ్గరకు వచ్చారు, వారు నాకు చెప్పారు, తర్వాత వారు మీ వద్దకు వెళ్ళారు అని తెలియజేశారు. లూత్ అలైహిస్సలాం గారు అతని చివరి సమయం వచ్చే వరకు, అనగా మరణం వచ్చే వరకు ఆయన అల్లా సుబ్హానహు తఆలాని స్మరిస్తూ ప్రజలకి జరిగినదంతా గుర్తు చేయడం కొనసాగించారు, మరియు వారికి మంచిని బోధించడం కొనసాగించారు. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హానహు తఆలా మన తమాం పాపాలని క్షమించుగాక. ఆమీన్.